ఇక విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. సతీ సమేతంగా విశాఖకు చేరుకున్నారు ఆయన. ఇక ద్రౌపది ముర్ము ఐఎన్ఎస్ ఢేగాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని స్వాగతం పలకనున్నారు. ఇంటర్నేషనల్ ఫీడ్ రివ్యూలో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, విశాఖ పర్యటనకు ఈ రోజైతే పవన్ కళ్యాణ్ రావడం అయితే జరిగింది. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో విశాఖలోని ఐఎన్ఎస్ ఢేగాకైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చేరుకున్నారు. సతీ సమేతంగా చేరుకున్నటువంటి ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ఆయనకి పూర్తిగా కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం అక్కడ నుంచి నేరుగా కూడా రోడ్డు మార్గం ద్వారా విశాఖలో ఉన్నటువంటి ఏదైతే ఆ బ్రాడిసన్ బ్లూ హోటల్కి అయితే చేరుకోవడం జరిగింది. అనంతరం ఈరోజు కూడానే విశాఖలో ఉన్నటువంటి పలు కార్యక్రమాలు ఆయన పాల్గొన్న తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అంటే కొద్దిసేపటి క్రితమే ఏదైతే రాష్ట్రపతి కూడా ఆయన అయితే ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 2 రోజుల పాటు కూడా విశాఖలో జరిగేటటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ నెల 17వ తేదీ నుంచి ఈ కార్యక్రమాలు అయితే నిర్వహించున్నారు. ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి ఈ రోజు రేపు జరిగేటటువంటి ఈ 2 కార్యక్రమాలు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగానే ఆయన విశాఖకి అయితే చేరుకోవడం జరిగింది. విశాఖ చేరుకున్నటువంటి ఆయనకు నావికాదళ అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ జనసేన నేతలంతా కూడా సాదర స్వాగతం అయితే పలికినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఈ రోజు వచ్చినటువంటి ఏదైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అయితే కొద్దిసేపటి క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం మన గవర్నర్తో కలిసి అయితే స్వాగతం పలికారు. ముఖ్యంగా చూసుకుంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఖ్యాతిని దశ దిశలా విశ్వవ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా తెలియజేసే విధంగా కూడా జరిగేటటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకలు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ వేడుకల్లో దాదాపు 60 దేశాలకు పైగా కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల యుద్ధ నౌకలు కూడా ఇప్పటికే విశాఖ సముద్ర తీరానికి అయితే చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి ఖ్యాతిని అన్ని దేశాలకు కూడా చాటి చెప్పే విధంగా కూడా జరిగేటటువంటి ఈ ఫ్లీట్ రివ్యూ వేడుకలు ఏవైతే ఉంటాయో గతంలో 2016లోనూ కూడా జరిగాయి. అయితే మరలా కూడా 10 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి 2026లో వచ్చినటువంటి ఐఎఫ్ఆర్ వేడుకలో దాదాపు 60 దేశాలకు పైగా కూడా ఏదైతే నౌకలు కూడా పాల్గొన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని దేశాలకు సంబంధించినటువంటి నౌకలంతా కూడా విశాఖ సాగర తీరంలో మోహరించినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఏకదళ విన్యాసాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఈ ఐఎఫ్ఆర్ వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు వాయు మార్గం కావచ్చు, లేదా సముద్ర మార్గం కావచ్చు, లేదా భూభాగం కావచ్చు, ఈ 3 మార్గాల ద్వారా ఏ విధంగా వచ్చేటటువంటి శత్రువును ఎదుర్కోవాలనే దీటైనటువంటి దీని నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వీరంతా కూడా ఏదైతే ఇన్విటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముందస్తుగానే ఆయన విశాఖకు చేరుకుని ఈరోజు విశాఖలో జరిగేటటువంటి పలు కార్యక్రమాలు కూడా ముందుగానే పాల్గొన్నారు. ముఖ్యంగా సతీ సమేతంగా విచ్చేసినటువంటి ఆయనకు నావికాదళ అధికారులు స్వాగతం పలికిన తర్వాత అక్కడ నుంచి ఐఎన్ఎస్ ఢేగా మీదుగా కూడా బయటకు వచ్చినటువంటి ఆయన నేరుగా కూడా రహదారి మార్గం గుండా ఏదైతే విశాఖలో ఉన్నటువంటి రాడిసన్ బ్లూ హోటల్ ఏదైతే ఉందో రాడిసన్ బ్లూ హోటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనసేన నేతలతో కొంతసేపు అయితే ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే విశాఖలో జరిగేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా నావికాదళ అధికారులు అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అయితే పూర్తిగా వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు జరిగేటటువంటి ఏదైతే DHCకి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో DHCకి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ఆయన పాల్గొన్నారు. రాష్ట్రపతితో పాటు పాల్గొన్న తర్వాత అనంతరం రేపు సాయంత్రం తిరిగి ఆయన అయితే విశాఖ నుంచి తిరిగి ప్రయాణం అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చందు.